వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను క్రిస్టినా. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం. బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వివాహం చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పెళ్లికి చట్టభద్రత లభిస్తుంది. జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు. ఎంపీ అరవింద్ తప్పనిసరిగా రాజీనామా చేయాలి. స్టూడెంట్స్ మరియు కార్మిక సంఘాల డిమాండ్. వరుస దొంగతనాలతో దొంగల బీభత్సం. భద్రత పెంచాలంటున్న ప్రజలు. సైన్స్ తోనే జిజ్ఞాస. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఫేర్ బేస్. డిఈఓ కృష్ణమూర్తి, కమిషనర్ జాన్ సామ్సన్. మందు ప్రియులకు మత్తు వదిలించేలా భారీగా పెరిగిన మద్యం ధరలు. న్యూ ఇయర్ వేళ యువతకు షాక్. అయ్యప్ప మాలధారణం నియమాల తోరణం. ఏటా పెరుగుతున్న అయ్యప్ప మాలధారలు. అయ్యప్ప మాలధారణంపై జీటీపీఎల్ K6 స్పెషల్ స్టోరీ. మైనారిటీ గురుకుల వసతి గృహంలో 33 మంది విద్యార్థులు అస్వస్థత. వార్డెన్ను సస్పెండ్ చేసిన అధికారులు. నిరుపేదలకు ఆసరా అవుతున్న కళ్యాణ లక్ష్మి ఆపద్ బంధు పథకాలు. బోధన్ ఎమ్మెల్యే షకిల్. బాల్కొండ నియోజకవర్గంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ క్షత్రియ ఫంక్షన్ హాల్లో TV9 సాగర్ పెళ్లికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. భీమ్గల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలోని క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలోని పేద క్రిస్టియన్ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రభు బిడ్డలమే, దేవుని బిడ్డలమే. మనందరికీ ఆయన ఒకడే తండ్రి. కాబట్టి బిడ్డలమైన మనం సత్ప్రవర్తనతో ఉంటే ఆ తండ్రి సంతోషిస్తాడు. మనం ప్రవర్తన మనం తప్పితే ఆ తండ్రి దుఃఖపడతాడు, బాధపడతాడు అని చెప్పి వాళ్ళు ఫైనల్గా. నిజంగా ఇది ముమ్మాటి నిజం. ఈ రోజు జరుగుతున్న ఈ సమాజంలో కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అందరికీ మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. సమాజంలో అటువంటి పనులు జరగకూడదు. బాల్కొండ మండల కేంద్రంలోని KJBV పాఠశాలలో 1,20,00,000తో చేపట్టబోయే అదనపు తరగతి గదుల పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వేల్పూర్లో అందుబాటులో ఉంటారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF ఫైల్స్ పై సంతకాలు చేశారు. ఇదిలా ఉండగా భీమ్గల్ మండల TRS మైనారిటీ నాయకులు మాజీ వార్డు మెంబర్ కలీం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కలీం మృతి చాలా బాధాకరమని, భీమ్గల్ పట్టణం ఒక నిస్వార్థపరుడైన నాయకుని కోల్పోయిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని జిల్లా పరిషత్ చైర్మన్ అన్నారు. మానసిక ఆరోగ్యం పట్ల గ్రామాన ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ను అభినందించారు. నగరంలోని జరిగిన ఓ కార్యక్రమంలో ఆకుల ధర్మబాయి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇందూర్ న్యూరో సైకియాట్రిస్ట్ హాస్పిటల్ మరియు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యం మరియు మత్తు పదార్థాల నివారణకు కృషి చేసిన గ్రామ సర్పంచ్లకు విశిష్ట పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ సైకియాట్రిస్ట్ సొసైటీ జాతీయ కన్వీనర్ డాక్టర్ విశాల్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రజలు ఆరోగ్యం మరియు అవగాహనపై ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారని అన్నారు.
ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్. మా దగ్గరకు వచ్చే సెల్ ఫోన్తో ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఏంటంటే విలువైన జీవితం నష్టపోయి తర్వాత మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు, నిద్రలేని సమస్యలు, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సో దీనిపైన ఏంటంటే మేమేంటంటే కొత్తగా ఏంటంటే న్యూ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫ్యూచర్లో ఈ సెల్ఫీలు తీసుకొని ప్రమాదాలకు గురి కావడము, వాట్సాప్ చూసి నిద్రలేని గురి కావడము, తర్వాత ఫేస్బుక్ అడిక్ట్ కావడము, ఇంటర్నెట్ అడిక్ట్ కావడము, మత్తు పదార్థాలకైనా డేంజర్ ప్రాబ్లం ఏంటంటే సెల్ ఫోన్ అడిక్షన్. దానివల్ల ఒక్కొక్క స్టూడెంట్ మెయిన్గా 6 నుంచి 8 గంటల విలువైన జీవితాన్ని నష్టపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మన ఇండియాలో యూత్ పనిచేయడం కాదు, లేజీ తయారవుతున్నారు, బతకం తయారవుతున్నారు, పొట్టలు పెరుగుతున్నాయి. తర్వాత ఈ ఇంతకుముందు ఏంటంటే పిల్లలు అంటే మీరు చిన్నప్పుడు నేను చిన్నప్పుడు అని ఆ బయట బొంగరం గిల్లిదండాల గోటిలో ఏదో ఆడేవాళ్ళు, దాంతో ఫిజికల్ ఎనర్జీ వచ్చేది, సోషల్ రిలేషన్స్ ఫామ్ అయ్యేది, నలుగురితో మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ రిలేషన్ ఇందులో భాగంగా గ్రామంలో అవగాహన కల్పించిన 50 మంది సర్పంచ్లకు విశిష్ట పురస్కారాలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని ఆయన అన్నారు. ఆకుల ధర్మబాయి చారిటబుల్ ట్రస్ట్ వారిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో అవగాహన పెరిగి మూఢనమ్మకాల బారిన పడకుండా చైతన్యవంతులు అవుతారని అన్నారు. మానసిక ఆరోగ్యం, మత్తు పదార్థాల నివారణ కొరకు ప్రతి గ్రామ సర్పంచ్ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఖచ్చితంగా అది పాటించాలి అది చెప్తూ ఈరోజు ఈ డాక్టర్స్ అందరూ ఇంత ముందుకు వచ్చి మీరు ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం చేసే దాంట్లో వీళ్ళు కూడా మమేకమై మేము కూడా ముందుండి సర్వీస్ చేస్తామని ఇట్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినందుకు ఆకుల ధర్మపై చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మరి ఇట్లా విలేజ్లో క్యాంపులు వేసి అందరిని మోటివేట్ చేసి మరి వాళ్ళందరికీ మనం కూడా సర్పంచులము సపోర్ట్ ఇచ్చి క్యాంపులను సక్సెస్ చేసినందుకు ఇటు ట్రస్ట్ పెట్టిన విశాల్ గారికి, మీకందరికి సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ, ఐఎంఏ అధ్యక్షులు మరి మొన్న చెప్పిన విశ్రాంత ఉద్యోగుల సేవలు సమాజానికి అవసరమని కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. నగరంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడలకు ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. రిటైర్మెంట్ వయసుకే కానీ శరీరానికి కాదన్నారు. 80 సంవత్సరాలు వచ్చిన ఎందరో విశ్రాంత ఉద్యోగులు ఎన్నో సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నారని తెలిపారు. వారి సర్వీస్లో ఎన్నో రకాల విధులు నిర్వహించి అపార అనుభవాన్ని సంపాదించుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్లో తన హయాంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటైందని, దీనిలో మరింత సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. విశ్రాంత ఉద్యోగులు సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రిటైర్మెంట్కు 6 నెలల ముందుగానే పెన్షన్ పేపర్లను పంచడం ద్వారా రిటైర్మెంట్ తేదీ నాటికి బెనిఫిట్స్ అందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటి సంరక్షించాలని అన్నారు. ప్లాస్టిక్ను వీలైనంత త్వరగా నిషేధించాలన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. అనవసరమైన ఖర్చులు అనేది కూడా తగ్గించుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దీని గురించి. మీ అందరి సహకారం కూడా తప్పకుండా కావాలి. దాంట్లో భాగంగానే మీరు అనుకున్నంత చెప్పాలంటే అమౌంట్ మీకు అందజేయలేకపోయి ఉండొచ్చు, కానీ వేరే ఉద్దేశం కాదు. అది మీరు తప్పకుండా గమనించి సహకరిస్తారని ఆశిస్తున్నాను. కొన్ని డబ్బుతో ముడిపడని పనులు కూడా ఉన్నాయి, అటువంటి అన్నీ కూడా తప్పకుండా చేస్తున్నాం కూడా, ఇంకా ముందు కూడా చేస్తాం. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ ట్రెజర్ గారు చాలా తక్కువ మాట్లాడారు, కానీ వారు మీరు అన్నట్టుగా చిన్న ఒక ఫోన్ కాల్ చేస్తేనే వెంటనే స్పందించి ఆ పని చేస్తారు. ఇక్కడ నేను కూడా చాలాసార్లు వ్యక్తిగతంగా మాట్లాడుతుంటాను. అంటే కొన్నిసార్లు కొందరి పెన్షన్ విషయమే కావచ్చు, లేదా ఇతరత్ర విషయాల గురించి కావచ్చు. సాధారణంగా ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి ఏంటుందంటే, సార్ వాళ్ళు నెగిటివ్ ఎక్కువగా ఉంటారు, సార్ క్వశ్చన్స్ ఎక్కువగా వేస్తారు, తర్వాత పనులు చేయరు అనేది ఉంటుంది అపోహ. కానీ ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీస్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పాజిటివ్గా ఉన్నారు. ఎప్పుడు అడిగినా వెంటనే స్పందించి పని చేస్తారు. ఈ సందర్భంగా మీ సభాముఖంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు విశ్వాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఆటలకు విశేష స్పందన వచ్చిందన్నారు. గుంజలి గ్రామ శివారులో సబ్స్టేషన్ వద్ద 2 చోట్ల సుమారు 25 ట్రాక్టర్ల ఇసుక డంప్ ని పట్టుకోవడం జరిగింది. ఆర్ఐ గారి చేతి పంచనామా నిర్వహించి సీజ్ చేయడం జరిగింది.
ఇట్టి ఇసుకను అక్రమంగా డంప్ చేసిన వీడీసీ కమిటీ పైన మరియు క్యాషియర్ గంగయ్య పైన మరియు గ్రామ సర్పంచ్ శేఖర్ పైన మరియు పల్దె కిరణ్ పైన గంజలి గ్రామ వీఆర్ఓ ఆర్ఏ రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి ఇసుకని గ్రామంలో వారికి 1200 రూపాయల చొప్పున, ఇతర గ్రామాలకైతే 2500 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నట్లు తెలిసింది. ఇసుక మొరంని అక్రమంగా అనుమతులు లేకుండా తరలిస్తే కఠినంగా చర్యలు తప్పవని మాక్లూర్ ఎస్ఐ సాయినాథ్ తెలిపారు. బాన్స్వాడ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీర్కూర్ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. బాన్స్వాడ నియోజకవర్గ తెరాస నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పుట్టినరోజును బీర్కూర్ మండల కేంద్రంలో హనుమాన్ మందిరంలో హనుమంతునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను చేపట్టినట్లు బీర్కూర్ మండల తెరాస నాయకులు మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీర్కూర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 150 ఎగ్జామ్ ప్యాడ్స్ తెరాస మండల అధ్యక్షుడు శశికాంత్ పంపిణీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యార్థంగా త్వరలోనే మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి అందజేస్తామని పేర్కొన్నారు. నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటుపాట్లతో కలిగి ఉన్నందున నాయకుల సహాయంతో పాఠశాల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తనబుద్ధి స్వరూప, ఎంపీపీ రఘు, సర్పంచ్ స్వప్న, ఉప సర్పంచ్ షాషినా బేగం మరియు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని బీర్కూర్ హనుమాన్ మందిర్లో అభిషేకము, అర్చన చేసి బీర్కూర్ ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, గౌరవ సర్పంచ్ గారు, మండల పార్టీ ప్రెసిడెంట్, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలందరూ కూడా మరి సురేందర్ రెడ్డి గారి ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి ముందుకు పోవాలని, రాబోయే రోజుల్లో వారు ఈరోజు ఈ నియోజకవర్గానికి చేస్తున్న ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తున్న ఈ జనానికి రాబోయే రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని, వారి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాం. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంకు జ్ఞాన విజ్ఞాన చైతన్య యాత్ర చేరుకుంది. ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు ఏపూరి సోమన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ భవనం ప్రాంగణంలో వేరోస్ నిర్వహించిన కార్యక్రమంలో బుద్ధుని విగ్రహంనకు వందనాలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులకు చైతన్య స్ఫూర్తి కలిగించారు. తాను 100 రోజులు శ్రీ చైతన్య యాత్ర నిర్వహించి మానుకోనని, తన గాత్రం సాగిన అన్ని రోజులు పాట అయి బహుజనుల కోసమే పాడతానని, నేను ఏం ఆశించి ఈ యాత్ర చేపట్టలేదని, కేవలం దళిత బహుజనుల చైతన్యం వచ్చేందుకు పాడతానని అన్నారు. ఈ సందర్భంగా ప్రజా కళాకారుడు, గాయకుడు ఏపూరి సోమన్న మాట్లాడుతూ అనగారిన దళిత, బడుగు వర్గాల వారికి డాక్టర్ అంబేద్కర్ భవిష్యత్తు తరాల వారికి అండగా ఉండడానికి రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించి ప్రతి ఒక్కరూ చదువుకొని ప్రయోజకులు కావాలని సూచించారు. తరతరాలుగా అణచివేయబడుతున్న దళిత బహుజనుల విజ్ఞానం లేక ఇప్పటికే సమాజంలో కింది స్థాయిలోనే ఉండి అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలను అందుకోలేకపోతున్నారు. దళిత బహుజన సోదరులు, విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి తమ కుటుంబాలలో వెలుగులు నింపాలని, భవిష్యత్ తరాలకు వారధిగా నిలవాలని ఏపూరి సోమన్న ఆటపాటలతో విద్యార్థులకు చైతన్య దీప్తి కలిగించాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ చైతన్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ ప్రభంజన్ యాదవ్, విద్యార్థులు పాల్గొన్నారు. దూకుతున్నా, ఎగురుతున్నా, పాడుతున్నా నేను ఇంకో 30-40 ఏళ్ల తర్వాత ఇలా వంగి నడుస్తుంటాను. ఇలా కనిపించే నా జుట్టు తెల్లబడిపోతాది, ఇలా కనిపించే నా స్కిన్ ముడతలు పడిపోతాది. ఇది ప్రకృతి ధర్మం. ఏంటిదే? ఎస్. కానీ నేను పాడే పాట మాత్రం ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది. అది జ్ఞానం. జిల్లా ప్రజలను, పసుపు రైతులను మోసం చేసి అధికారంలోకి వస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానన్న ఎంపీ అరవింద్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్ జేఏసీ కోఆర్డినేటర్ ఎండల ప్రదీప్ డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్ కోఆర్డినేటర్ ఎండల ప్రదీప్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలలో బాండ్ పేపర్లలో 5 రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పి ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ అయిన అరవింద్ టయో అంబాసిడర్ కార్లతో పసుపు బోర్డును పోల్చడం సిగ్గుచేటన్నారు. ఈ నెల 31 డిసెంబర్ లోపు పసుపు బోర్డును ఏర్పాటు చేయకుంటే బీజేపీపై యుద్ధం ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. అన్నటువంటి పసుపు బోర్డు 6 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికి తేకపోవడం చాలా బాధాకరం. తేకపోగా
అంబాసిడర్ కారు, టయోటో కారు అంటూ పసుపు బోర్డు రైతులను కించపరచడం ఇంకా బాధాకరం. మేము అరవింద్ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడినటువంటి విద్యార్థులుగా మేము డెడ్ లైన్ విధిస్తున్నాం. మీరు గిన డిసెంబర్ 31 లోపు పసుపు బోర్డు పైన ఏర్పాటు చేయకుంటే మేము మీకు కార్యాచరణ ప్రకటిస్తాం. బీజేపీ కార్యాలయాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో ఢిల్లీకి కూడా వెళ్ళి మీ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనుకాడమని హెచ్చరిస్తున్నాం. అలాగే మీరు ఏదైతే ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు, మీ ఆఫీస్లో చేసినటువంటి వ్యాఖ్యలు, టయోటా కారు, అంబాసిడర్ కారు అంటూ పసుపు రైతులను కించపరిచినట్లు మాట్లాడడాన్ని మీరు ఆ మాటలను ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, సంపత్ రెడ్డి, ప్రదీప్, అచ్యుత్ వాజిద్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల ఎంఆర్ గార్డెన్లో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతుల మీదుగా క్రిస్మస్ బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సంజీవరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు అందించే బట్టలు తహసీల్దార్ కార్యక్రమానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 21వ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు పెర్కిట్లో గల ఎంఆర్ గార్డెన్లో నియోజకవర్గ క్రైస్తవులకు బట్టల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమానికి పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బట్టలు పంపిణీ చేస్తారని అన్నారు. కాన్స్టిట్యున్సీ లోపల పంపిణీ చేయమని చెప్పేసి 1000 క్లాత్లు వచ్చాయి. వీటిని మేము 21వ రోజు ఎమ్మెల్యే ద్వారా పంపిణీ చేయడానికి ఎంఆర్ గార్డెన్స్లో శనివారం రోజు 21వ తేదీ ఆ రోజున అందరికీ రమ్మని చెప్పి మాక్లూర్ మరియు నందిపేట్, నిజాం, మన ఆర్మూర్ రూరల్ అండ్ అర్బన్ వారికి తెలియజేయడం జరిగింది. వారు ఎమ్మెల్యే చేతుల మీద పంపిణీ చేస్తాం అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమము మధ్యాహ్నము 12:30 నుండి 3:30 వరకు పంపిణీ జరుగును. మరియు వాళ్ళకి విందు భోజనం కూడా ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారు చెప్పారు. దాని ప్రకారం విందు భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. జనవరి 8వ తేదీన కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్మికులను విస్మరించి పాలన కొనసాగిస్తుందని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కార్మికులందరికీ అమలు చేసి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా కార్మిక సంఘాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు వీడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై జనవరి 8వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని, కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కార్మికులని కనీసం వాళ్ళ హక్కులను కూడా అడిగే స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా 21న జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని చెప్పనేసి అన్ని వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇచ్చే విధంగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే డిఫెన్స్, రక్షణ రంగం, రైల్వే రంగం వీటన్నిటిని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాటన్నిటిని కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలా, వాళ్ళ జేబులు నింపాలనేటటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి వాటికి నిరసనగా రేపు జనవరి 8వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియుగా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. 1వ తారీఖు నాడు నిజామాబాద్లో పసుపు బోర్డు మద్దతు ధరను కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వామపక్ష పార్టీలు ఆరోపించాయి. సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె యాదగిరి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు ప్రతి సంవత్సరం పంట చేతికొచ్చిన సందర్భంగా గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వడమే కాక పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని గతంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక దాన్ని మర్చిపోయిందని విమర్శిస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇప్పుడు రైతులను చులకన చేసే పద్ధతిలో మాట్లాడడం సరైంది కాదని విమర్శించారు.
రైతులు చేసుకున్న ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని సాంఘీభావాన్ని ప్రకటించారు. రైతులకు చేసిన మోసానికి ఎంపీ ధర్మపురి అరవింద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు వల్ల ఎలాంటి లాభాలు లేవు, దానికన్నా మరి మేలైన రకంగా మేము ఆలోచిస్తున్నామని చెప్పి ఇలా కలబొల్లి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కనుక పాలకులు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ పార్టీల ఖచ్చితంగా రైతులు 3 రోజుల నుండి ఇలా పాదయాత్ర చేపడుతున్నారు. కనుక వాళ్ళ ఉద్యమము న్యాయమైంది. కనుక దీనికి పూర్తిగా కమ్యూనిస్టు పార్టీలుగా మద్దతు తెలుపుతున్నాం. ఇప్పటికైనా ఎంపీ గారు ఆలోచించి తాను మాట్లాడిన విధానాన్ని మరి ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీజేపీ మండల నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రెంజల్ మండల కేంద్రంలో గల గాంధీ విగ్రహం వద్ద ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నెరవేర్చకపోవడంతో నిరసనగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు, దళితులకు 3 ఎకరాల భూమి, 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ పరం చేసుకోవడం వంటి పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడంలో విఫలమయ్యారని పసుపు బోర్డు విషయంలో ఎంపీ అరవింద్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో పసుపు రైతులకు మంచి రోజులు వస్తున్నాయన్న ఈర్ష్యతో ఎంపీపై టీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రిపై స్థానిక ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు స్పష్టం చేశారు. లేని ఎడల ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేక విజయ, వైస్ ఎంపీపీ యోగేష్, మండల బీజేపీ నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి దృష్టిలో కూడా ఉంది, సంబంధిత న్యాయశాఖ మంత్రుల దృష్టిలో ఉంది. కాబట్టి తప్పకుండా రైతులు సంతోషపడేటువంటి విషయమే వార్తనే. రాబోయే కొన్ని రోజులలో ఈ రాష్ట్ర మిగతా రైతులందరూ కూడా వింటారు. ఏదైతే ఒకటే అడుగుతున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని, మీరు గత ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? మీరు ₹1,00,000 రుణమాఫీ ప్రకటిస్తామని చెప్పన్నారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చి 1 year అవుతున్నది, రుణమాఫీ ఎటుపోయింది? మీరు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎటుపోయినాయి? గరీబ్ సరీబాలు ఉన్నారు. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతర గ్రామాభివృద్ధి కమిటీ, దేవాదాయ శాఖ కమిటీ ఆధ్వర్యంలో జాతరను 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం రోజున డప్పు వాయిద్యాలతో, మేళాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శ్రీ స్వామివారి ఊరేగింపు రథోత్సవము, భక్తుల మధ్య శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం భక్తులు తిలకించి ఆనంద పరవశులయ్యారు. విచ్చేసిన భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని కల్పించారు. స్థానిక సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి, ఉప సర్పంచ్ గాలి నవీన్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ ఆస్మా అజారుద్దీన్, గ్రామాభివృద్ధి కమిటీ, దేవాదాయ శాఖ కమిటీ సభ్యులు యజ్ఞ హోమంలో సతీ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీర్కూర్ మండలంలోని దామరంచ, వీరాపూర్, మల్లాపూర్ తదితర గ్రామ శివారులో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇటుక బట్టీలపై లేబర్ అధికారులతో పాటు చైల్డ్ వెల్ఫేర్ శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న బాల కార్మికులను అధికారులు గుర్తించారు. బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ జిల్లా కన్వీనర్ రవీందర్ గౌడ్ ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. దామరంచ, మల్లాపూర్ గ్రామంలోని ఇటుక బట్టీల్లో 4 బాల కార్మికులు పనిచేస్తుండగా వారిని పట్టుకుని పాఠశాలకు తరలించారు. అనంతరం తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను పాఠశాలకు పంపించాలి, కానీ పని చేయడానికి వీల్లేదని అధికారులు సూచించారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడి మొదటిసారి కావడంతో హెచ్చరించి వదిలేసినట్లు అధికారులు వివరించారు. దాడులు నిర్వహించిన వారిలో లేబర్ అధికారి శ్రీనివాస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారి సంతోష్, ఎంఈఓ నాగేశ్వరరావు, ఎస్ఐ సతీష్ వర్మ తదితరులు ఉన్నారు. మల్లాపూర్ శివారులో
బాల కార్మికులకై తనివికి ఒక టీమ్గా ఏర్పడి బాల కార్మిక తనివిని నిర్వర్తించడం అనేది. ఇప్పుడు బట్టీలు ఇప్పుడే స్టార్ట్ అయితే ఎర్లీ స్టేటింగ్లో ఉన్నాయి. వర్క్లో అయితే ఎవరు పని చేయట్లేదు, కానీ ఇళ్ళ దగ్గర 2-3 పిల్లలు కనపడ్డారు. వాటిని కూడా కౌన్సిలింగ్ చేపించి దగ్గరలో ఉన్న వారిని చేర్చడం జరిగింది. అందరికీ పిలిచి చెప్పడం అయింది, ఎవరైనా దానిలో పెట్టుకుంటే వాళ్ళ మీద చర్య తీసుకోబడతాయి కాబట్టి వాళ్ళందరికీ కౌన్సిలింగ్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి కార్తికేయ హెచ్చరించారు. కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడుతూ, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు అసాంఘిక శక్తులు టెర్రరిస్టుల దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు కమిషనరేట్ పరిధిలో 17వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు రిమోట్ కంట్రోల్ డ్రోన్లో రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్స్, సౌండ్ సిస్టమ్, ఎయిర్ క్రాఫ్ట్లు, డీజేల వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నివాస స్థలాల్లో ఎక్కువ శబ్దంతో సౌండ్ సిస్టమ్, డీజేలను అనుమతి లేకుండా పెట్టవద్దన్నారు. ఈ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పద్మమాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తుంటారు. భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్యమాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూపమానాది విన్యాసాలకు దూరంగా ఉండటం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరు ప్రతినిత్యం తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటి స్నానాలు చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరించి రోజులో అధిక భాగం పూజా భజనాల కార్యక్రమాలతో గడుపుతారు. కటిక నేల మీదనే పడుకుంటారు. అందరినీ స్వామి అని సంబోధిస్తూ దుర్భజనాలకు దూరంగా ఉండి ఒక మండలం పాటు 41 రోజు నియమాలతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలను ధరిస్తారు. స్వామి అందు నిశ్చలమైన భక్తి భావనలు కలిగి శబరిమల యాత్రకు మాల ధరించి 3-4 సార్లు వెళ్లి వచ్చి బ్రహ్మచార్య వ్రతములను పాటించిన వారిని గురుస్వామిగా ఎన్నుకొని వారి చేత మాలలను ధరిస్తారు. అయ్యప్ప దీక్షలు మనిషి అహాన్ని తగ్గిస్తాయి. ఎదుటివారిని గౌరవించడం, సహపంక్తి భోజనం, సన్నిధానంలో అందరి స్వాముల కాళ్ళకు నమస్కరించడం, అందరి ఇళ్లకు వెళ్లి భోజనం చేయడంతో సమాజంలో అందరూ ఒకటే అన్న భావన స్ఫూర్తినిస్తుంది. దీంతో తమను తాము నియంత్రించుకోవడానికి ఉపయోగపడుతుంది. కులాల సంబంధం అసలు ఉండదు. సామాన్యుడు ధనికుడు అని తేడా ఉండదు. అయ్యప్ప దీక్షలో ప్రధానమైంది ఇరుముడిని కట్టుకొని వెళ్ళడం. నెయ్యి, బియ్యం, కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు వేసి గురుస్వామి ఇరుముడి కడతారు. దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీన్నే అయ్యప్ప స్వామి ప్రతిరూపంగా భావిస్తారు. అయ్యప్ప దీక్షపరులు శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా నవంబర్ 16న గుడిని తెరుస్తుంటారు. ఈ ఏడాది కూడా నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు మండల పూజలు జరుగుతాయి. అనంతరం 3 రోజులు మూసి ఉంటుంది. తిరిగి డిసెంబర్ 30 నుంచి జనవరి 14 వరకు మకల విలకు పూజలు, జ్యోతి దర్శనం వరకు జరుగుతాయి. గుడి తెరుచుకునేందుకు ఇంకా కొద్ది రోజులే ఉండడంతో గ్రామాల్లో అంబలం పూజలు జోరందుకున్నాయి. స్వాములు ఇరుముడులు కట్టుకొని శబరిమలకు ప్రయాణమవుతున్నారు. మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న మందుబాబులకు మత్తు వదిలేలా ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. ఒక్కో సీసాపై 10 నుంచి 100 వరకు ధరలు పెరిగాయి. ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అనే తేడా లేకుండా ప్రీమియం, విదేశీ, చీప్ లిక్కర్, బీర్ అన్నింటిపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరుతో 20% ఎంఆర్పీ పెంచారు. దీంతో ఖజానాకు ఏటా 400 కోట్లకు పైగా అదనపు రాబడి సమకూరనుందని అంచనా. క్వార్టర్పై 10 పెరగ్గా, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు చొప్పున పెరగ్గా, కొన్నింటిపై ఇంకొంత అధికంగా ధరల్లో పెరుగుదల నమోదైంది. ఈ పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే పాత స్టాకును మినహాయించే అవకాశాలున్నాయని సమాచారం. ఇందూరును దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాతావరణం కాశ్మీర్ను తలపించింది. చలి దాటికి ప్రజలు వణికారు. ఉదయం 8:30 గంటల వరకు పొగమంచు ప్రభావం వీడలేదు. రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హెడ్లైట్ల వెలుతురుతో వాహనాలు నడిపారు. శ్రీ వైష్ణవి ఆలయాల్లో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. శాస్త్రోక్తంగా ఆలయాల్లోని దేవతామూర్తులకు అభిషేకాలు, ప్రత్యేక అర్చనలను నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదాదేవి భక్తులకు అందించిన తిరుప్పావై పాశురాలను ఆలయాల్లో పాటించారు. వేకువజామునే ఆలయాల్లో భక్తులు పూజాది కార్యక్రమాలతో సందడిగా మారాయి.
భక్తులు కోరిన కోరికలను తీర్చే వ్రతం ధనుర్మాస వ్రతమని సముద్రాల శ్రీధరాచార్యులు ప్రవచనం చేశారు. మంగళవారం నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోదాదేవి ఆచరించిన వ్రతాన్ని భక్తులకు వివరించారు. భగవంతుడిని చేరడానికి ధనుర్మాసంలో ఈ వ్రతం ఆచరించడం అత్యంత శ్రేష్టమని ఉద్బోధించారు. శ్రీకృష్ణుడు ఈ వ్రతం చేసిన గోపికలను భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని ప్రబోధించారు. అనంతరం ఆలయ అర్చకులు మురళీధరాచార్యులు, రాఘవాచార్యులు నిత్య పూజలు నిర్వహించి స్వామికి మంత్రపుష్పాన్ని సమర్పించారు. నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలోని లక్ష్మీ గణపతి వైన్స్లో జిల్లా ఎక్సైజ్ శాఖ వారు సోదాలు నిర్వహించారు. సూపరింటెండెంట్ నందకుమార్, సిఐ దీపిక తనిఖీలో పాల్గొన్నారు. పెరిగిన మద్యం ధరలను ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మద్యాన్ని విక్రయించడం జరుగుతుందా లేదా అని మద్యం బాటిళ్లను స్టాకును తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎటువంటి అక్రమాలు లేవని చెప్పారు. నిబంధనల ప్రకారం అమ్ముతున్నారని పరిశీలించారు. అలాగే నందిపేట మండల కేంద్రంలోని నందిని వైన్స్ యందు తనిఖీ చేశారు. పాత స్టాకు పాత ధరకే అమ్మాలని అధికారులు చెప్పారు. చెప్పండి. అది నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ టీము సాధారణ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇక్కడ నందిపేట మండలంలో వైన్ షాప్లు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కొత్త మద్యం ధరల అమల్లో వచ్చినందున ఈ కొత్త ధరలు పాత ధరలు తేడా రాకుండా ఆ ధరల వ్యత్యాసం లేకుండా ఉన్న కొత్త ధరలు కొత్త రేట్లకి అమ్మాలన్న, పాత బాటిల్స్ ఉంటే పాత రేట్లకి అమ్మాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ సోదాలు ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. ఈ దుకాణాల్లో కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మన ఈ దుకాణంలో ఎటువంటి వైలేషన్ కానీ ఏమీ దొరకలేదు. వివాహం చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పెళ్లికి చట్టభద్రత లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. తన ఛాంబర్లో వివాహ చట్టం 2002కు సంబంధించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాహం చేసుకునేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తద్వారా దానికి చట్టబద్ధత లభిస్తుందని తెలియజేశారు. ఈ చట్టాన్ని 2002లో తీసుకువచ్చారని, దానికి 2006లో గవర్నర్ ఆమోదం లభించి చట్టబద్ధత ఏర్పడిందన్నారు. ఈ చట్ట ప్రకారం గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి, ఈ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలకు వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలను, దరఖాస్తు ఫారాలను ప్రతి గ్రామ పంచాయతీ ఒక రిజిస్టర్ను కూడా పంపించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక రిజిస్టర్ను కూడా పంపించడం జరుగుతుందని తెలిపారు. వివాహాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలను ఆ రిజిస్టర్లో నమోదు చేసి ప్రతి నెల నివేదికలు పంపించవలసి ఉంటుందన్నారు. పెళ్లి జరిగిన నెల రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, నెల దాటితే 60 రోజుల్లోగా 100 రూపాయలు ఫీజుతో రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. పెళ్లి సమయంలో కూడా రిజిస్టర్ చేయించుకోవడానికి ముందుగా సమాచారం అందిస్తే రిజిస్ట్రేషన్ అధికారి వచ్చి వివరాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. వివాహం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. వివాహానికి చట్టబద్ధత ఏర్పడుతుందని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలకు ఉపయోగపడుతుందని, ఒకవేళ భార్యాభర్తలు విడిపోతే భరణం పొందడానికి కూడా పనికి వస్తుందని, బాల్య వివాహాలను అరికట్టవచ్చని, ఒక పెళ్లి తర్వాత మరో పెళ్లి చేసుకోవాలని చూస్తే ఆ మోసాన్ని నివారించడానికి ఉపయోగించుకోవచ్చని వివరించారు. సమావేశంలో అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీ లక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, మోడీ ప్రవేశపెట్టిన పౌరసత్వం న్యాయమైనదని, దీనివల్ల దేశద్రోహులను గుర్తింపవచ్చని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి అన్నారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసత్తుల ద్వారా దేశద్రోహులను గుర్తించవచ్చని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 60 ఏళ్లు పరిపాలించిన దేశాలకు ఎలాంటి న్యాయం జరగలేదని, మోడీ హయాంలోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ త్వరలోనే పసుపు బోర్డును తీసుకువస్తానని, రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా పసుపు రైతుల సమస్య పరిష్కారం కోసం మేము పనిచేస్తాం. పసుపు రైతులు చాలామంది మాతో మాట్లాడడం జరిగింది. మీరు ఇక్కడ ఎంపీగా గెలిచిండ్రు, కేంద్రంలో అధికారంలో ఉన్నది, మనం కలిసి పనిచేద్దాం, సమస్య పరిష్కరించుకుందాం అనేటువంటి విషయాన్ని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయం చేసేది రాజకీయ పార్టీలు తప్పితే రైతులు ఎవరు కూడా రాజకీయం చేయట్లేదు. రైతులందరూ కూడా సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తూ ఉన్నారు. మనం అందరం కూడా కలిసి సమస్యను పరిష్కరించుకుందాం. ఏ విధంగా అనేక సంవత్సరాలు రైతులు పోరాటం చేస్తున్న పసుపు రైతులు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు నగరేశ్వర ఆలయంలో శ్రీ అష్టోత్తర కళాభిషేక, కుంభాభిషేక, రుద్రయాగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో నగరేశ్వర ఆలయ కమిటీ అర్చకులు, నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీటర్ ఈశ్వరులు శ్రీ 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 అభియన్ దంత విశ్వశంకర భారతి స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ అష్టోత్తర శత కళాభిషేక సహిత కుంభాభిషేక రుద్రయాగం మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని అతి పురాతనమైన సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరేశ్వర స్వామి ఆలయంలో ఈ దివ్యమైన కార్యక్రమాన్ని తిలకించడానికి జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరోత్తరంగా సాగుతూ ఉంటుందని శాస్త్రవచనం. దానికి అనుగుణంగా ఈ నూతన ఏ సభ్యులైతే కార్యవర్గం అధ్యక్షులు అయిందో దాదాపు 10 సంవత్సరాల నుంచి వీరంతా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇతపూర్వము ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కుంభాభిషేకము కానీ మహోత్తరమైన కార్యక్రమం కానీ జరగలేదు. అలాగే ఆర్యవైశ్య సమస్త భక్తజన బృందము ఇంకా ఇతరత్ర భక్త బృందం అంతా కలిసి దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. నగరంలో రోజు రోజుకు శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయి. పోలీస్ శాఖ రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ దొంగలు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో భారీ చోరీ గత అర్ధరాత్రి చోటు చేసుకుంది. మహమ్మద్ ఇబ్రాహీం ఇంట్లో గత అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. మధ్యాహ్నం వేళల్లో పక్కాగా నిర్వహించి తాళాలు వేసి ఊర్లకు ఫంక్షన్లకు వెళ్తున్నట్లు గమనిస్తున్న దొంగలు రాత్రి కాగానే ఆ ఇంటి యజమానులు ఇంటికి రాకపోవడంతో తమ పనిని సులువుగా కొనసాగిస్తున్నారు. ఇటీవల రోడ్డులో జరిగిన దొంగతనం మాదిరిగానే నేడు ఆటోనగర్లో భారీ దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో ఇంట్లో ఉన్న 2,50,000 నగదు, 5 తులాల బంగారం, 45 గ్రాముల వెండి, 3 మొబైళ్లను దొంగలించినట్లు బాధితులు తెలిపారు. అయితే ఈ దొంగల ముఠా పగలంతా సామాన్య ప్రజల మాదిరిగానే తిరుగుతూ ఆయా కాలనీలో రెక్కి నిర్వహిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడో చోట దొంగతనాలు చోటు చేసుకున్నప్పటికీ మరోవైపు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఈ దొంగల ముఠా పోలీసులకు తలనొప్పిగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. జర్నలిస్టుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల ఆవిష్కృత సమస్యలు పరిష్కరించే దిశగా ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ AWJA 2వ జాతీయ మహాసభలు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో జనవరి 3వ తారీఖున నిర్వహించనున్నారు. AWJA జాతీయ అధ్యక్షులు కె కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగేటువంటి ఈ జాతీయ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు కె కోటేశ్వరరావు జాతీయ మహాసభలకు కిషన్ రెడ్డి ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమంలో AWJA ఢిల్లీ ప్రతినిధి డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను, ఆపద్ బాంధవ్ చెక్కులను ఎమ్మెల్యే షకీల్ అమీర్ అందజేశారు. ఎమ్మెల్యే షకీల్ అమీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రుణమాఫీ సందర్భంగా వడ్డీ పైసలను ప్రభుత్వం అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.
గతంలో చూస్తే రైతులు వరి పంట మాత్రమే వేసేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులు శనగ, సోయా పంటలు వేస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకి అధిక ధర అందిస్తున్నారని తెలిపారు. మరియు ఏ రాష్ట్రంలో కూడా రైతు మరణిస్తే వారికి ఇలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే రైతుకి 5 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఎడపల్లి మండల రైతులకు అలీసాగర్ లిఫ్ట్ D48, D28 ద్వారా పంటకు నీళ్లు అందిస్తామని ఎమ్మెల్యే గారు రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజిత యాదవ్, బోధన్ ఎంపీపీ సావిత్రి, ఎడపల్లి ఎంపీపీ కొండ శ్రీనివాస్, ఎడపల్లి మండల అధ్యక్షుడు నవనంది సుభాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అర్చన సూర్యకాంత్, సిద్ధార్థ్ పాల్గొన్నారు. గారు ప్రత్యేకంగా ఈరోజు 24 గంటలు ఏదైనా ఆలోచన ఉంటే రైతులకు సాగునీరు ఎట్లా అందించాలా, ఎటువంటి పంటలు వాళ్ళు పండితే రైతులు లాభాల్లో ఉంటారు, మళ్ళా ఏ విధంగా రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు రైతు బంధు పథకం కానీ ఇంకా రైతు ఇన్సూరెన్స్, రైతు బీమా పథకం కూడా దాదాపు బోధన్ నియోజకవర్గంలో ఒక 30 మంది వరకు 20 రైతులు చనిపోవడం జరిగింది. అంటే రైతులు చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వారు ఒకవేళ చనిపోతే వారి యొక్క కుటుంబం మళ్ళా రోడ్ పాలు అవుతుంది, వాళ్ళకు బాగా ఇబ్బందికరంగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటూ వాళ్ళ ఇన్సూరెన్స్ పైసలు కట్టి సహజ మరణమైన వాళ్ళకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఈరోజు ఇస్తా ఉన్నాం. బోధనలో అన్ని మండలాల్లో కూడా రైతులకు మళ్ళా వారు చనిపోయిన వెంటనే మళ్ళా ఇన్సూరెన్స్ చెక్స్ కూడా వారి యొక్క కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అంటే అభివృద్ధి గురించి ఆలోచిస్తా ఉన్నాం. మళ్ళా ఇక ముందు కూడా రైతులతోనే మేము ఉంటాం. మళ్ళా ఈ అలీసాగర్ లిఫ్ట్ కూడా D28కి అందించే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నం. నవీపేట్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల ప్రజలు, సంఘ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా చిన్నారులు క్రైస్తవ భక్తి గీతాలతో వీక్షకులను అలరించారు. అనంతరం క్రైస్తవ పెద్దలు, వృద్ధులు, యవ్వనులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం ఈ యొక్క వేడుకకి ముఖ్య అతిథిగా సందేశకులు, దైవజనులు, అంబాడెంట్ లైఫ్ చర్చ్ మినిస్ట్రీస్ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు జననమైన, మరణమైన ఈ లోకం కోసమే చేసిన త్యాగం గురించి చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. క్రిస్మస్ సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూడా చర్చ్ ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ రెవరెండ్ ఎం సాల్మన్ జాష్వా అధ్యక్షత వహించారు. పరిచయం చేసుకుంటా. ఎందుకు రాజారాం గురించి మాత్రమే ఎందుకు చెప్తాను? రాజారాము నన్ను పిలిచాడు, రాజారాము నాకు పరిచయం ఉంది. మరి అబ్రహాము గురించి దేవుడు ఎందుకు చెప్తున్నాడు? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా అని పాట పాడగలుగుతున్నామంటే ఆయన అబ్రహాముకు దేవుడయ్యాడు, ఇస్సాకుకు దేవుడయ్యాడు, యాకోబుకు దేవుడయ్యాడు, నీకు నాకు దేవుడయ్యాడు. కానీ నీ గురించి నా గురించి చెప్తున్నాడా దేవుడు? నీ గురించి నా గురించి దేవుడు చెప్పాలంటే దేవునికి కనబడేలాగా నువ్వు పని చేయాలి. ఎవరికి కనబడేలాగా? ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో రైతులు గత 5 సంవత్సరాల నుండి సాగు చేయుచున్న పంట మరియు సాగు ఖర్చులు, దిగుబడి తదితర విషయాలపై గ్రామ సభ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో రోహిత్ టెక్స్టైల్ ప్రొఫెసర్ దారవతు రవీందర్, ఉమాదేవి దంపతులు గత 5 సంవత్సరాల నుండి మున్సిపల్ PHW ప్రజా ఆరోగ్య వర్కర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోహిత్ టెక్స్టైల్ ఓనర్ రవీందర్ మాట్లాడుతూ, దేవుడి దయతో వారు పట్టణ ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి వారు నిరుపేద కుటుంబం కావడంతో నాకు తెలిసినంత ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మా రోహిత్ టెక్స్టైల్ షాపు తరపున ఖరీదైన చీరలను వారికి పంచి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎల్లప్పుడూ నా సాయశక్తి ఉన్నంత వరకు, ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా అని అన్నారు. ఎర్గట్ల మండలంలో బుధవారం ఎంపీపీ కోలిపాక ఉపేంద్ర అధ్యక్షతన ఎర్గట్ల మండలం ఎంపీటీసీల ఫోరం నూతన కార్యవర్గ ఎంపీడీఓ రాజేశన్న ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది. ఎర్గట్ల మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులుగా డాక్టర్ జక్కని మధు, అధ్యక్షుడిగా, ఉపాధ్యాయులుగా బొల్లి శంకర్, ప్రధాన కార్యదర్శిగా
ఆడెం సవిత కార్యవర్గ సభ్యులుగా, మండల కోఆప్షన్ సభ్యులు అసరపులతో ఎంపీటీసీల ఫోరం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎంపీపీ కోల్పోయాక ఉపేంద్ర తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వివాహం చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పెళ్లికి చట్టభద్రత లభిస్తుంది. జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు. ఎంపీ అరవింద్ తప్పనిసరిగా రాజీనామా చేయాలి. స్టూడెంట్స్ మరియు కార్మిక సంఘాల డిమాండ్. వరుస దొంగతనాలతో దొంగల బీభత్సం. భద్రత పెంచాలంటున్న ప్రజలు. సైన్స్తోనే జిజ్ఞాస. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఫేర్ బేస్. డిఈఓ కృష్ణమూర్తి, కమిషనర్ జాన్ సామ్సన్. మందు ప్రియులకు మత్తు వదిలించేలా భారీగా పెరిగిన మద్యం ధరలు. న్యూ ఇయర్ వేళ యువతకు షాక్. అయ్యప్ప మాలధారణం నియమాల తోరణం. ఏటా పెరుగుతున్న అయ్యప్ప మాలధారలు. అయ్యప్ప మాలధారణంపై జీటీపీఎల్ K6 స్పెషల్ స్టోరీ. మైనారిటీ గురుకుల వసతి గృహంలో 33 మంది విద్యార్థులు అస్వస్థత. వార్డెన్ను సస్పెండ్ చేసిన అధికారులు. నిరుపేదలకు ఆసరా అవుతున్న కళ్యాణ లక్ష్మి, ఆపద్ బంధు పథకాలు. బోధన్ ఎమ్మెల్యే షకిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి GTPL న్యూస్.